నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. వీరితో మాట్లాడి ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మెరుగైన ఫలితాల కోసం మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో గురుగారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ప్రశ్న, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను గురుగారు. మీ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి. దేవుడి ఆశీర్వాదాలు కూడా మీకు ఖచ్చితంగా చాలా సంతోషం అండి. ఈ పరిచయం ఇప్పటిది కాదు, వాస్తవానికి 2 ఏళ్ళు అయిపోయింది. కాకపోతే వీడియో 3 years అయిందండి సుమన్ టీవీలో నేను చెప్పడం స్టార్ట్ చేసి. సో ఫస్ట్ నా ఇంటర్వ్యూ గీతాంజలి గారితో స్టార్ట్ అయింది. మళ్ళీ ఒక ఏడాది చెప్పాను, తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇప్పటి నుంచి మళ్ళీ రాశి ఫలాల నుంచి మిగతా వాటి నుంచి కూడా మళ్ళీ గీతాంజలి గారితో మొదలవుతుంది. ఇక నుంచి ఇది మళ్ళీ ప్రారంభం. మళ్ళీ ఒక బ్రేక్ ఇచ్చుకొని మళ్ళీ స్టార్ట్ చేసినట్లుగా అనమాట. గురుగారు, ఇక ఏప్రిల్ ప్రతి మాసం ఖచ్చితంగా కోరిక ఉంటుందండి, తెలుసుకోవాలండి, జాగ్రత్త పడతారు. అందులో భాగంగానే ఇలా ఈ రాశి ఫలితాలు చెప్పడం కూడా. అయితే ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఏప్రిల్ 2026? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో ఏప్రిల్ నెలలో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి ఏప్రిల్ 15 to మే 15 ఫిక్స్డ్ అండి. సూర్యుడు మేషరాశిలో ఉంటాడు, ఉచ్చ స్థానంలో ఉంటాడు. సూర్యుడు అంటే తండ్రి కారకుడు, గవర్నమెంట్ కారకుడు, ఆరోగ్య కారకుడు. అలాగే ఎవరైనా ఉన్నారంటే సూర్యుడు ఏప్రిల్ 15 to మే 15 ఎవరు పుట్టినా కూడా రవి ఉచ్చలో ఉంటారు కాబట్టి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ రావడం కానీ, అయితే వాళ్ళ నాన్నగారు గవర్నమెంట్ జాబ్లో ఉండడం కానీ, లేదంటే గవర్నమెంట్ నుంచి హెల్ప్ పొందడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ నెల ఎవరు పుట్టినా కూడా ఆరోగ్య రీత్యా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కుజుడు వచ్చేసి మనకి మీన రాశిలో ఉంటారు ఈ నెలలు కూడా. రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చి మనకి మిథున రాశిలో ఉన్నారు. శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు. బుధుడు మటుకు ఈ నెల అంతా కూడా నీచ స్థానంలో ఉంటాడండి. ఎందుకంటే 10/4/2026 నుంచి బుధుడు నీచ స్థానంలోకి వస్తున్నాడు మీన రాశిలోకి. సో బుధుడు మెయిన్గా వ్యాపార కారకుడు, అలాగే మిత్రులకి కారకుడు, అలాగే క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్ అవన్నిటి కారకుడు, స్పెక్యులేషన్ కారకుడు, ఇవన్నిటికి కారకత్వం అనమాట. సో అతను ఈ నెలలు నీచలో ఉంటాడు కాబట్టి స్పెక్యులేషన్స్ అలాంటివన్నిటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే స్పెక్యులేషన్ జోలికి వెళ్ళినా చాలా ప్రాబ్లం అవుతుంది, ఏ రాశి వాళ్ళైనా సరే. బుధుడు మెయిన్ కారకుడే మనకి ఇది కాబట్టి అతను నీచలో ఉంటాడు కాబట్టి ఈ నెలలు కొంచెం జాగ్రత్త. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఎక్స్చేంజ్ చూడండి, యుద్ధ వాతావరణం ఏదైనా ఉన్నాయండి, అనవసరంగా దాని యొక్క ఇంపాక్ట్ నడుస్తున్నాను. సో 10 ఏప్రిల్ నుంచి వచ్చినప్పుడు ఇంకో 20 రోజుల పాటు ఇంకా అంటే ఏప్రిల్ నెల అంతా కూడా స్టాక్ ఎక్స్చేంజ్ పడిపోవడం అని, ఈ గోల్డ్ ధర పెరగడం లేదా తగ్గడం, మళ్ళీ సిల్వర్ ధర పెరగడం లేదా తగ్గడం, అనిశ్చితి అనేది ఉంటుంది స్టాక్ ఎక్స్చేంజ్లో. ఫైనాన్షియల్గా అన్నీ కూడా అనిశ్చితి ఉంటుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు. శుక్రుడు వచ్చేసి మనకి 19/4/2026 నుంచి వృషభ రాశి అంటే ఓన్ రాశి అనమాట, వృషభ రాశి, ఆ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ నెలలు కూడా అక్కడే ఉంటాడు. ఇవి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ ఏప్రిల్ నెలలో ఈ స్థానాల్లో ఉంటాయండి. గురుగారు, కుంభరాశి వారి జాతక ఫలితాలు ఈ ఏప్రిల్ మాసంలో ఏ విధంగా ఉన్నాయంటారు? కుంభరాశి అనగానే మనకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి కుంభరాశిలోకి వస్తుంది. కుంభరాశి అనగానే మనకి మెయిన్గా పూర్వభాద్ర నక్షత్రం అందులో రావడం, శతభిష నక్షత్రం అందులో రావడం, ఈ 2 నక్షత్రాలు కూడా చాలా పవర్ఫుల్, చాలా దైవబలం, దైవానికి కూడా సంబంధించిన ఇవ్వండి మెయిన్ నక్షత్రాలు అవి. సో వాళ్ళకి విపరీతమైన దైవబలం, దైవానుగ్రహం ఉంటుంది. కొంచెం లేజినెస్ కూడా ఉంటుంది, కొంచెం బద్ధకం ఎక్కువగా ఉంటుంది. ఇదే శని పేషెన్స్కి కారకుడు, ఇదే శని బద్ధకానికి కూడా కారకుడు అండి. సో కుంభరాశికి వచ్చేసి ఆ క్వాలిటీ ఇచ్చాడనమాట. సో దైవబలం మటుకు విపరీతంగా ఉంటుంది. ఇందాక కూడా చెప్పుకున్నాం, ఈ రాశికి 5వ స్థానం బుధుడు మిథున రాశి అనమాట. సో ఈ రాశి వారికి ట్విన్స్ ఎక్కువగా పుడతారన్నమాట. ఈ రాశి కానీ కుంభరాశి కానీ కుంభలగ్నం వారికి 5వ స్థానం మనకి మిథునం అవుతుంది. మిథునం ట్విన్స్కి కారకుడు కాబట్టి వీళ్ళకి ట్విన్స్ పుడతారు. అలాగే వృషభ రాశి కానీ వృషభ లగ్నం వారికి కానీ కన్యా రాశి అవుతుంది, అధిపతి బుధుడు అయ్యాడు కాబట్టి వాళ్ళకు కూడా ట్విన్స్ పుట్టేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మకర రాశి కూడా చెప్పడం మర్చిపోయాను, అమ్మవారు శివుడు ఎక్కువ ఇష్టం అండి. అలాగే ఇక్కడ కుంభరాశికి వచ్చేసి వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి ఎక్కువగా ఇష్టం ఉంటారు. సో ఈ రాశికి ప్రస్తుతం అంటే 5వ స్థానంలో గురువు చాలా బాగున్నాడండి. ఏలినాటి శని మటుకు వెళ్ళిపోతుంది, నెక్స్ట్ ఇయర్తో వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోతూ మేలు ఖచ్చితంగా చేస్తాడు. ఆల్రెడీ 6.5 ఏళ్ళ నుంచి బాగా కష్టాలు అనుభవించారు, ఉద్యోగాలు మారారు, ఉద్యోగాలు పోయి ఆర్థికంగా చాలా వెనకబడిపోయారు, వ్యాపారాలు నష్టపోయారు. ఇదే సమయం ఏలినాటి శనిలో కరోనా కూడా వచ్చింది. సో మెయిన్గా మకర రాశిలో ఉన్నప్పుడే కరోనా వచ్చిందండి. సో ధనస్సు, మకరం, కుంభం వాళ్ళు చాలా కష్టపడ్డారు ఆ టైంలో. అందుగురించి అంటే ఈ అధిపతి శని అయ్యాడు కాబట్టి అంత దారుణంగా లేదు, పర్వాలేదు. సో వీరికి మెయిన్ గురుబలం బాగుంది కాబట్టి విద్యార్థులకు సువర్ణ అవకాశం,
నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తుల ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన్నన, అలాగే మెయిన్గా ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ రావడం, విద్యార్థులకి ఫారెన్లో కూడా మంచి ఉన్నత చదువు చదువుకునేందుకు ఇది అవకాశం అని చెప్పుకోవచ్చు. అలాగే క్రీడాకారులు, రాజకీయ నాయకులు అందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుందని. ప్లస్ ఏంటంటే జూన్ 1 దాకే గురుబలం ఉంది. సో అస్సలు టైం వేస్ట్ చేయకూడదు. సో ఎవరైనా వివాహ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కానీ, సంతానం గురించి ట్రై చేస్తున్న వాళ్ళు కానీ, ఈ జూన్ 1 దాటితే మళ్ళీ 6వ స్థానంలోకి వెళ్ళిపోతాడు గురువు. సో అస్సలు మీరు లేట్ చేయకండి. ఈ 2 నెలలు చాలా అద్భుతంగా ఉంది. సో వీరికి కూడా శుక్రుడే మెయిన్గా యోగకారకుడు, అదృష్టకారకుడు అండి. సో అందులోంచి అదృష్టం కూడా పరిపూర్ణంగా మనకి 19/4/2026 నుంచి శుక్రుడు స్వస్థానంలోకి వస్తున్నాడు కాబట్టి మెయిన్గా విద్యార్థులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, అలాగే యూట్యూబ్ రంగం, పత్రికా రంగం, మీడియా రంగం, మనకి సినిమా రంగం, వీరందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అస్సలు టైం వేస్ట్ చేయకండి. ఎందుకంటే ఏలినాటి శని వెళ్ళిపోతే ఎలాగో సహాయపడుతుంది. అలాగే గురుబలం కూడా ఉంది కాబట్టి జూన్ 1 దాకా అస్సలు ఒక్కరోజు కూడా టైం వేస్ట్ చేయకూడదని నా మనవి. గురుగారు, మరి కుంభరాశి వారికి వివాహ యోగం ఉందా అండి? అంటే మనకి మెయిన్గా పంచమ స్థానం మనం ఇందాక కూడా చెప్పుకున్నాం 2, 5, 7, 9, 11 పంచమ స్థానంలో మనకి గురువు ఉన్నాడు. ఖచ్చితంగా వివాహం అవుతుందండి. అవివాహితులు ఎవరున్నా సరే కొంచెం మానవ ప్రయత్నం వాళ్ళు చేయాలి. మనస్ఫూర్తి వాళ్ళు ముందుకు వస్తే కనుక ఖచ్చితంగా అవుతుంది. అలాగే కుంభరాశి తల్లిదండ్రులు ఉన్నా కూడా వాళ్ళ కన్యాదానం చేసే యోగ్యత కూడా ఉండాలి కదండి. సో వాళ్ళు కుంభరాశి వారైనా పర్లేదు, కుంభరాశి అమ్మాయి అయినా పర్లేదు, కుంభరాశి అబ్బాయి అయినా పర్లేదు. అలాగే కుంభరాశి తల్లిదండ్రులు ఎవరున్నా కూడా వాళ్ళలో ఎవరిదైనా కుంభరాశి అయినా కూడా వాళ్ళు కన్యాదానం చేసే యోగ్యత వస్తుందన్నమాట. ఇవి ఎక్కడ చెక్ చేసినా ఇవే మ్యాచ్ అవుతాయండి. అయితే మహర్దశలో అంతర్దశ చంద్రుడు కానీ, బుధుడు కానీ, గురువు కానీ, శుక్రుడు కానీ, శుభగ్రహాల యొక్క అంతర్దశ కానీ మెయిన్గా మహర్దశలు కానీ ఉండడం, లేదంటే గోచారీత్యా 2, 5, 7, 9, 11 స్థానాల్లో మన రాశి నుంచి గురువు ఉండడం ఉంటేనే వివాహం అవుతుంది. ఇవన్నీ ఒక 10 ఉన్నాయండి పాయింట్స్. ఫస్ట్ 10th అయిపోగానే ఇంటర్ కూడా ఇప్పుడు 10th తీసేయండి. ఇంటర్ సెకండ్ ఇయర్ అనేది ఒక టైం అండి. అలాగే ఇంజనీరింగ్ జాయిన్ అవ్వడం, అది ఇంకేమైనా జాయిన్ అవ్వడం అదొకటి. చదువు అయిపోగానే ఫస్ట్ ఉద్యోగం, అంటే ఫైనల్గా సర్టిఫికేట్ వచ్చే ఇయర్, ఫస్ట్ ఉద్యోగం, మళ్ళీ ప్రమోషన్, ఇవన్నీ కూడా మళ్ళీ వ్యాపారం స్టార్ట్ చేయడం, ఎక్స్పాన్షను, లేకపోతే కొత్త వ్యాపారం స్టార్ట్ చేయడం, లేదంటే కనుక వివాహం అయ్యే సమయం, సంతానం కలిగిన సమయం, ఇల్లు కొన్న సమయం, వాహనం కొన్న సమయం, గృహ వాహనం, ఫారెన్ వెళ్ళే సమయం, ఇవన్నీ కూడా 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ఉన్నప్పుడే జరుగుతాయి అన్నమాట. సో అన్ని శుభాలు ఇవే రూల్. చిన్న గోల్డ్ కొన్నా కూడా అంతే అండి. లేదా కొనరు, మీరు వెళ్తారు, నచ్చక వెనక్కి వస్తారు. అదే మళ్ళీ జూన్ 2 తర్వాత ఖచ్చితంగా కొంటారు. అదన్నమాట. సో గురుబలం అనేది అంత ఇంపార్టెంట్ అండి. గురుగారు, మరి కుంభరాశి వారికి ఏమైనా పరిహారాలు తెలియచేయండి. పరిహారాలు అంటే ప్రస్తుతం మనకి శని అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురువు బాగానే ఉన్నాడు కాబట్టి వీలైతే కనుక ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, అలాగే మనకి ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, అలాగే ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించడం, వాళ్ళ యొక్క అష్టోత్తరాలు ప్రతిరోజు చదువుకోవడం, మంగళవారం, శనివారం రోజునేమో ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి వడమాల సమర్పించడం కానీ, సింధూర పూజ చేయించడం కానీ, తమలపాకులు పూజ చేయించడం కానీ, అలాగే బుధవారం, శనివారం ఏమో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసి అభిషేకం కానీ, అర్చన కానీ ఆ స్వామివారికి చేయించుకోవడానికి మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. చక్కటి పరిహారం తెలియజేస్తారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.